అవులా గా నడుమ రానా అన్న యాక్టింగ్ చేసిన గాజీ సినిమా చూసిండ్రా? అందులో పాకిస్తాన్ సబ్మెరైన్ కు మన గాజీ సబ్మెరైన్ తోటి ఎట్లా బుద్ధి చెప్తారో చూసినాం కదా. అచ్చంగా చిన్నపాటి గసొంటి ముచ్చట్నే అయింది గుజరాత్ దిక్కు అరేబియన్ మహాసముద్రంలా. పాకిస్తానోళ్లకు దమ్కి ఇచ్చి మన జాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డులు ఎట్లా కాపాడిరో చూడుర్రి. మన ఇండియన్ కోస్ట్ గార్డోలు సముద్రంలో చేపలు పట్టవై పాకిస్తానోళ్ళకు చిక్కిన జాలర్లను ఏమన్నా కాపాడిరా? అరేబియన్ సముద్రంలో కొంతమంది గుజరాత్ జాలర్లు పడవేసుకొని చేపలు పట్టవేయరు. అంతూ దరి పట్టకుండా సముద్రంలో అట్లనే చాలా దూరం పోయిరు. ఇక ఇంటర్నేషనల్ నో ఫిషింగ్ జోన్లో ఎంటర్ అయ్యారట. అట్నుంచి పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్లో సొరవడరని మన ఇండియన్ జాలర్లను దొరకబట్టి పాకిస్తాన్ జైలు వేసేందుకు వాళ్ళ షిప్పులు ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. ఇట్లా పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసిరు కాపాడురు అని 7 జాలర్లు మన కోస్ట్ గార్డోలకు మతలవు పంపిరట. ఇక కోస్ట్ గార్డోలు ఎంబడే మారిటైమ్ బార్డర్లకు షిప్పును పంపిరు. పాకిస్తాన్ నౌక అప్పటికే జాలర్లను ఎక్కించుకొని మన కోస్ట్ గార్డోలకు దొరకకుండా బిరబిర ఉరుకుతున్నది. మాతోటే కథలు పడతారా అని మన కోస్ట్ గార్డోలు పాకిస్తాన్ షిప్పును చేజ్ చేసి మరి అలా అడ్డం తిరిగిరు. ఒరే 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 యాందిరయ్యా యాన్ చేస్తుర్రు, మమ్ముల కొట్టే దమ్ము లేక చేపలు పట్టేటోళ్ళను పట్టుకొని పెద్ద హీరోయిజం ఫీల్ అవుతురు అరాబై. మా ఊళ్ళను మర్యాదగా ఇడిచిపెడితేనే మంచిది, లేదంటే కథ వేరే ఉంటదని వార్నింగ్ ఇచ్చే వరకు దెబ్బకే మనోళ్ళని ఇడిచిపెట్టిరు. ఇక 7 జాలర్లను ఇండియన్ కోస్ట్ గార్డోలు షిప్పులు ఎక్కించుకొని గుజరాత్ ఓడరేవులు ఇడిచిపెట్టిరు. పాపం వాళ్ళ పడవని ఏడికాడ నాశనం పట్టించిరాడా పాకిస్తానోళ్ళు. కానీ పడవ పోతే పోయింది, ప్రాణాలతోటి అయితే వచ్చిరు కదా. పాకిస్తాన్ జైల్లో పడితే జీవితాంతం నరకం చూసేటోళ్ళు పాపం. కోస్ట్ గార్డోల మేలు మరవలేమని దండాలు పెట్టి థ్యాంక్స్ చెప్పబట్టిరు జాలర్లు. ఇదంతా ఇండియన్ కోస్ట్ గార్డోలు సోషల్ మీడియాలో పెడితే మస్తు తారీఫ్ చేస్తున్నారు ఇక జనం అంతా కూడా.